గాయ్స్ ఇది పార్ట్ 4. ఇప్పుడైతే నేనైతే మొత్తం పెట్టేసాను మట్టి. మీకు మంచిగా వినిపించదు కదా గాయ్స్, అంటే ఇప్పుడు నేను వాల్యూమ్ తక్కువ చేసిన మర్చిపోయి చాలామందికి అసలు ఎవరికి వినిపించదు నేను ఏం మాట్లాడుతున్నాను. సో నేనైతే మీకోసం బ్లూటూత్ కొంటా. యూ ఎక్స్చేంజ్ బాగుంటాయి బర్డ్ చిర్పింగ్. నేను ఇప్పుడు ఒక బౌల్లో ప్లాన్ చేస్తాను, ఎట్లుంటుందో చూద్దాం. మంచిగా వస్తుందా లేకపోతే నాకన్నా చూడాలి. మొత్తం స్ప్రెడ్ మంచిగా చేసుకున్నా. ఇది వేరే ప్రాంక్లో నుంచి తీసాను మడ్, మీకు పార్ట్ 3లో ఉంటుంది, చూడొచ్చు. మీరు చూడాలి. మొత్తం మడ్ మాత్రం చాలా మంచిగా దగ్గర కనేసుకోవాలి. యూ కెన్ సీ. నెక్స్ట్ ఏ ప్లాంట్ పెడతాము అదే ఆలోచన. పార్ట్ 1-2లోనూ సబ్జా గింజల ప్లాంట్ అసలు పెరుగుద్దా నాకు తెలీదు. సో నేను సబ్జా గింజలు ప్లాంట్ పెడతాను. ఇప్పుడు సబ్జా గింజల ప్లాంట్ పెట్టాలంటే సబ్జా గింజలు ఫస్ట్ పెట్టాలి కదా గాయ్స్, అది మెయిన్ పార్ట్ కదా. సో ఇప్పుడు పెట్టేసుకుంటాం. మీరు సబ్జా గింజల ప్లాంట్ చిన్న చెయ్యాలంటే అక్కడ మడ్ పెట్టేసేసుకున్నా. చెయ్యాలంటే మీరు చెన్నా సీడ్స్ చుట్టిగా పాతి పెట్టేయచ్చు, లేకపోతే వాటిని నీటిలో పెట్టి అవి పెద్దగా అయ్యేదాకా ఉంచి నెక్స్ట్ పెట్టచ్చు. ఎందుకంటే పెద్దగా అయినాక పెడితేనే ఫాస్ట్గా పెరుగుతుంది. ఇప్పుడు మేము అవే చేస్తాము ఆ 2 ట్రీస్కి. ఇప్పుడు నా దగ్గర చిన్న కంటైనర్ ఉంది, ఇంకా కొంచెం మట్టి తోవాలి, ఎందుకంటే దీని లోపల మళ్ళీ చెన్నా సీడ్స్ వేసి మళ్ళీ పైకి కవర్ చేయాలి. గాయ్స్ ఇప్పుడైతే నా దగ్గర సబ్జా గింజలు వచ్చేసాయి, ఇప్పుడు పెట్టుకున్నాను. ఓకే, సబ్జా గింజలు అయితే ఎక్కువైంది.